Hello friends, I am Dr. C. Vidyasagar Reddy, Orthopedic and Joint Replacement Surgeon, Vidyasagar Hospital, Kadapa. ఇక్కడ మనతో ఉన్నారు డాక్టర్ శ్రీలక్ష్మి, డయాబెటాలజిస్ట్, విద్యాసాగర్ హాస్పిటల్. చాలామంది సాధారణంగా ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, మోకాలు కీలు మార్పిడి అనేది షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ ఆపరేషన్ చేయించుకోవచ్చా అని. ఇప్పుడు మనతో పాటు ఉన్న డయాబెటాలజిస్ట్ డాక్టర్ శ్రీలక్ష్మి గారు ఇప్పుడు దీనికి సవివరణతో ముందుకు వస్తున్నారు. Yes, I am Dr. Sri Lakshmi, consultant diabetologist, Vidyasagar Hospital, Kadapa. సో ఎస్ అబ్జల్యూట్గా మనకు డయాబెటీస్ ఉన్నప్పటికీ కూడా మనకు నీ రీప్లేస్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో డయాబెటీస్ అనేది చాలా ప్రివలెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఎస్పెషల్లీ ఎవరికైతే ఆస్టియోఆర్థరైటిస్ వస్తుందో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ మందికి డయాబెటీస్ ఉండడం జరుగుతుంది. సో డయాబెటీస్ ఉన్నంత మాత్రాన మనం నీ రీప్లేస్మెంట్ చేసుకోకూడదు అనేది అటువంటిది ఏమీ లేదండి. సో దెర్ ఆర్ సమ్ సర్టన్ పారామీటర్స్ ఉంటాయి, ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండల్ షుగర్స్ అండ్ HbA1c అంటే 3 months యావరేజ్ షుగర్స్, ఆ వాల్యూస్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటూ ఉంటాము. సో ఎవరికైనా షుగర్స్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి మేము ఆప్టిమైజ్ చేసుకున్నాక సర్జరీ చేసుకోవడం జరుగుతుంది. ఈవెన్ అడ్మిషన్ అయిన తర్వాత కూడా వాళ్ళ షుగర్స్ అనేవి మనం స్ట్రిక్ట్గా మానిటర్ చేస్తాం, ఆల్మోస్ట్ 6 times per day. అవసరమైన వాళ్ళకి మిడ్ నైట్ షుగర్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో ఆ షుగర్ లెవెల్స్ని బట్టి మనకు వాళ్ళ డయాబెటిక్ డ్రగ్స్ కొంచెం అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. అవసరమైన వాళ్ళకి టెంపరీగా ఇన్సులిన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. సో ఇన్సులిన్ ఇవ్వడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటంటే, సో వాళ్ళకి ఈవెన్ హీలింగ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో చాలామందికి అపోహ ఉంటుంది, ఇన్సులిన్ అనేది ఇస్తే లైఫ్ లాంగ్ మళ్ళీ వాడాల్సి వస్తుందేమో అని. అది కూడా తప్పండి, ఇట్స్ ఎ మిత్. మనకు టెంపరీగా ఆ సిచ్యువేషన్ బట్టి షుగర్స్ పెరి ఆపరేటివ్గా మానిటర్ చేసుకుంటూ అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళు డిశ్చార్జ్ అయిన తర్వాత 3rd day తర్వాత కూడా మనం వాళ్ళకి డయాబెటిక్ మెడికేషన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేసిన ప్రకారం వాడుకుంటూ వాళ్ళ షుగర్స్ని ఇంటి దగ్గర మానిటర్ చేసుకోమని చెప్తాము. ఈవెన్ దే కాంటాక్ట్ విత్ అస్ వాట్సాప్, దే విల్ బి సెండింగ్ దేర్ షుగర్ రిపోర్ట్స్ టు మీ అండ్ విల్ బి అడ్జస్టింగ్. సో వన్స్ వాళ్ళకి wound అంతా హీల్ అయిపోయిన తర్వాత అగైన్ దే కెన్ కమ్ బ్యాక్ టు దేర్ ఓల్డ్ మెడికేషన్స్. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దట్ మెడికేషన్స్తో పాటు మనం డైట్ ఏ విధంగా తీసుకోవాలి, షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవడం ఇంపార్టెంట్. అదేవిధంగా ఈవెన్ హైపోగ్లైసీమియాస్ కూడా అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దానికోసం అనేసి టైంకి ఫుడ్ తీసుకోవడము, ఎలా తీసుకోవాలి, ఏ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ని కొంచెం రెస్ట్రిక్ట్ చేసి ప్రోటీన్, ఫైబర్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం అని అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఎస్, సో ఓవరాల్గా ప్రీ ఆపరేటివ్గా అండ్ పెరి ఆపరేటివ్గా ఆఫ్టర్ సర్జరీ సో షుగర్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ డయాబెటీస్ లేని వాళ్ళకు కూడా ఆ ఏజ్ గ్రూప్లో ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు కూడా మనము ఎవ్రీ 3 to 6 monthsకి షుగర్స్ చెక్ చేసుకోమని చెప్పి అడ్వైస్ చేయడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఇందాక మన డాక్టర్ గారు వివరించినట్లు, వీఆర్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ ఇన్-హౌస్ డయాబెటాలజిస్ట్ ఇన్ అవర్ హాస్పిటల్ అలాంగ్ విత్ ద గుడ్ టీమ్ ఆఫ్ స్టాఫ్ నర్సెస్ హూ విల్ టేక్ కేర్ ఇన్ ఎ వెరీ గుడ్ వే. సో చాలామందికి అపోహలు ఉంటాయండి, మోకాలు కీలు మార్పిడి అనేది షుగర్ వ్యాధిగ్రస్తులు చేయించుకోవచ్చా, ఏమన్నా అవుతుందా అనేది. యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఎవరికైతే మోకాలు కీలు మార్పిడి అవసరమో, అంటే మోకాలు బాగా అరిగి వాళ్ళ నొప్పుతో బాధపడుతూ ఉండి, వాళ్ళు ఫంక్షనల్ డిసబిలిటీ ఉండి, వాళ్ళు నడవలేని స్థితిలో అలా ఉన్నప్పుడు వాళ్ళకి మోకాలు కీలు మార్పిడి అవసరము అని యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇఫ్ యూ సజెస్ట్ యూ, అప్పుడు మేము పేషెంట్ హిస్టరీని అడిగేసేసేసి వాళ్ళకి వేరే వ్యాధులు ఏమన్నా ఉన్నాయా, బీపీ, షుగరు, థైరాయిడ్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఒకవేళ ఉంటే వాటిని ఆప్టిమైజేషన్ అంటాం, అంటే వాటిని కంట్రోల్ చేసి మంచిగా సర్జరీ చేయడం అనేది మా బాధ్యత. అలా చేయాలంటేను మేము వీ నీడ్ టు కాల్ అదర్ కన్సల్టెంట్స్ లైక్ కార్డియాలజిస్ట్ ఆర్ ఫిజిషియన్ ఆర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఆర్ డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ we take the help of the medical personnel, and along with this team we are able to give the best services to the possible extent, and will provide you the best service of having good infrastructure like good laminar airflow operation theaters and maintenance of good hygiene throughout your stay, and also good services from diabetologists and staff nurses. Thank you.